నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆర్జేఆర్ హాస్పిటల్స్, హెర్బల్ హాస్పిటల్స్ డాక్టర్స్ విజయలక్ష్మి గారు ఉన్నారు. అంటే ఈ హాస్పిటల్ కంప్లీట్గా హెర్బల్ హాస్పిటల్కి సంబంధించి దాదాపు 150 సంవత్సరాలు దీని చరిత్ర ఉంది. అలాగే 50కి పైగా బ్రాంచ్లు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. నిపుణులైన మంచి వైద్యుల చేత దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి ఎన్నో రకాలైన వ్యాధులు, అల్సర్స్ కావచ్చు, మధుమేహం కావచ్చు, అలాగే సోరియాసిస్ కావచ్చు, బొల్లి, మధుమేహం, ఇట్లాంటి ఎన్నో దీర్ఘకాలిక మొండి వ్యాధులన్నిటికీ కూడా మంచి డాక్టర్స్తో చికిత్స అందించబడుతున్న డాక్టర్స్ ఈ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నారు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో విజయలక్ష్మి గారు ఉన్నారు. అసలు ఈ హెర్బల్ హాస్పిటల్ ఒక గొప్పతనం ఏంటి, అంటే హెర్బల్ అంటే కంప్లీట్గా ఆయుర్వేదానికి సంబంధించింది, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఎంతమంది దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళు వ్యాధులు పెంచుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, అంటే మనం చూస్తే ఈ హాస్పిటల్కి చాలా మంచి చరిత్ర ఉంది. దాదాపుగా 150 years నుంచి ఈ ఆయుర్వేదిక హాస్పిటల్ రన్ అవుతూ ఉన్నట్టుగా ఉంది. అలాగే చాలా మంది మంచి డాక్టర్స్, నిపుణులైన డాక్టర్స్ గురించి కూడా ఈ విషయం తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడికి ఎటువంటి వాళ్ళు అసలు వస్తూ ఉంటారు, దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి చెప్పండి అని కొంచెం. ఓకే, యాక్చువల్లీ ఇది హాస్పిటల్ ఇది స్టార్ట్ అయిపోయి 150 సంవత్సరాలు అవుతుంది. ఓకేనా, దీంట్లో కంప్లీట్గా హెర్బల్ ట్రీట్మెంట్స్, హెర్బల్ అంటే కంప్లీట్గా మూలికలతో తయారు చేసిన మందులే దీంట్లో మన ట్రీట్మెంట్కి వాడేది. తర్వాతకి యాక్చువల్లీ ఇవి 6 స్టేట్స్లో ఉండి 6 రాష్ట్రాల్లో ఉన్నాయండి. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర కానివ్వండి, తర్వాత కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, ఇలా 6 స్టేట్స్లో కంప్లీట్గా 75+ బ్రాంచెస్ ఉన్నాయి. చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఆర్జేఆర్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. దీంట్లో దీర్ఘకాలిక రోగాలకి సంబంధించి సోరియాసిస్ కానివ్వండి, రుమటైడ్ ఆర్థరైటిస్, అల్సర్తో బాధపడే వాళ్ళు, షుగర్ పేషెంట్స్, బీపీ, పక్షవాతం, ఇలా చాలా రకాల ట్రీట్మెంట్స్కి ఇక్కడ దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి శాశ్వత పరిష్కారం లభిస్తుందండి. ఇది ఆర్జేఆర్ స్పెషాలిటీస్. ఓకే, ఇప్పుడు మధుమేహం గురించి మనం ఈరోజు సబ్జెక్ట్ మాట్లాడుకుందామండి. తప్పకుండా. అంటే అసలు మధుమేహం ఎన్ని రకాలుగా ఉంటుంది? బై బర్త్ కూడా కొంతమందికి షుగర్ వస్తూనే ఉంటుంది. జస్ట్ పుట్టిన పిల్లలకు కూడా ఇవాళ షుగర్ ఉందని ఒక కంప్లైంట్ వస్తూ ఉంటుంది మనం టెస్టులు చేస్తూ ఉంటే. అంటే బై బర్త్ షుగర్ వచ్చిన వాళ్ళకు కూడా, అంత చిన్న పిల్లలకు కూడా ట్రీట్మెంట్ చేస్తారా మీ హాస్పిటల్లో? ఓకే, యాక్చువల్లీ ఫస్ట్ మీరు అడిగినదంటే యాక్చువల్లీ మధుమేహం అంటే ఏంటి? యాక్చువల్లీ ఆయుర్వేదంలో మధుమేహం అనే దాని గురించి చాలా రకాలు ఉన్నాయన్నమాట. మధుమేహం అనగానే మనకు ఫస్ట్ ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే ప్రమేహ. ఓకేనా, ప్రమేహలో ఇవి వచ్చేసి ఆయుర్వేదంలో ప్రమేహ అని అంటారు. ప్రమేహ, మధుమేహ, ఇలాగ చాలా రకాల పర్యాయ పదాలు ఉన్నాయి వీటికి. ఇవి వచ్చి ప్రమేహ వచ్చేసి ఆయుర్వేదంలో 2 రకాలు. ఫస్ట్ ఒకటి స్థూల, ఇంకొకటి కృష్ణ అని, అంటే type 1, type 2 డిసీజెస్ ఉంటాయి. ఇది కంప్లీట్గా యూరినరీ సిస్టమ్కి సంబంధించిన డిసీజ్ అండి. డైరెక్ట్గా యూరినరీ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, ప్లస్ అదర్ సిస్టమ్స్ కూడా రిలేటెడ్గా డైరెక్ట్గా వీటికి సిస్టమ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. ఈవెన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ కావచ్చు, లింఫాటిక్ కావచ్చు. ఓకేనా, ఈవెన్ ఇలా ఒకసారి స్టమక్ డిస్టర్బెన్స్ జరిగింది బాడీలో అని అంటే కొన్ని రకాలు అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్, ఇలాగ మధుమేహం కావచ్చు, సోరియాసిస్, ఇలాంటి రోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. మధుమేహానికి ఇప్పుడు వచ్చామనుకో, ఈ మధుమేహంలో టైప్స్ ఆల్రెడీ వాత, పిత్త, కఫ అని డివైడ్ చేస్తారు. ప్రతి దానికి మనకు ఆయుర్వేదంలో ప్రతి డిసీజ్ వాత, పిత్త, కఫ అనేది ఉంటుంది. అదే మధుమేహానికి వస్తే కఫలో వచ్చేసి 10 టైప్స్ ఉన్నాయండి, వాతలో వచ్చేసి 6 టైప్స్, కఫలో వచ్చేసి ఇలాగ 4 టైప్స్ ఇలా ఉన్నాయి. కంప్లీట్గా 18 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయుర్వేదంలో. యాక్చువల్లీ మోడర్న్ సైన్స్లో వచ్చేసి type 1, type 2 డిసీజ్ కానీ చెప్పారు. బట్ 2 రకాలుగా మాత్రమే చెప్తుంటారు. లావ్ అయిపోతుంటారు, సన్నగా అయిపోతుంది. అందుకే చెప్పాను ఆయుర్వేదంలో ఏంటంటే స్థూలగా అంటే స్టౌట్, లావుగా ఉంటారు. ఓకేనా, కృష్ణ అంటే సన్నగా ఉంటారు. బట్ కంప్లీట్గా అంటే యూరినరీ సిస్టమే డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ ప్యాంక్రియాస్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ప్యాంక్రియాస్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఏంటంటే
ఇన్సులిన్ రిలీజ్ చేసేది ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఎప్పుడైతే దాని ఫంక్షనింగ్ అనేది కొంచెం డల్ అయిపోయింది, డల్ ఇన్ ద సెన్స్ దాని ఫంక్షనింగ్, ప్రాపర్ ఫంక్షనింగ్ అనేది జరగట్లేదు. ఇన్సులిన్ అనేది అది ప్రొడక్షన్ అనేది ప్రాపర్గా జరగకపోవడమే అది. అందుకే చెప్తారు నాన్ డిపెండెంట్ ఇన్సులిన్, అలాగా మనకు ఇన్సులిన్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఇన్సులిన్ మీద డిపెండ్ లేకుండా దాన్ని టైప్ 1 టైప్ 2గా మనకు అలోపతిలో మనకి మోడర్న్ సైన్స్ చెప్తుంది. ఆయుర్వేదంలో వచ్చేసి స్థూల కృష్ణ అని చెప్తారు. తప్పకుండా. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే. హలో హలో, చెప్పండి డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. ఇది అంటే చాలా రోజులుగా సైనస్ ప్రాబ్లం ఉంది. ఓకే. సైనసైటిస్ అంటే వీటికి ఈ మందులు ఏమైనా వేసుకుంటే అంటే మామూలుగా రిలీఫ్ ఉంటున్నది, మళ్ళీ ఆపేస్తే మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతున్నది. ఓకే. అంటే దీనికి ఏదన్నా అంటే మీ దగ్గర మంచి మందులు అంటే కోర్సు అండి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారండి సైనసైటిస్ తో? దాదాపుగా ఒక 4-5 ఇయర్స్ నుంచి ఉంది. 4-5 అంటే ఎంత సివియర్ గా లేదు, కాకపోతే ఈ మధ్య కాలంలో కొద్దిగా ఎక్కువ స్టేజెస్ వస్తున్నాయి, తుమ్ములు బాగా వస్తున్నాయండి. ఓకే. తుమ్ములు బాగా వస్తే ఈ మామూలుగా ఈ డాక్టర్ దగ్గర సిట్రిజన్ టైప్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాము, ఆ తాత్కాలికంగా ఉపశమనం వస్తున్నది. దాని నుంచి రిలీఫ్ అనేది లేకుండా పోయింది. ఓకే. మేము ఇచ్చే యాక్చువల్లీ మీకు సైనస్ తో మీరు బాధపడుతున్నారండి. మీరు ఒక 4-6 ఇయర్స్ నుంచే కాదు, దానికన్నా ఎక్కువ సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి కూడా కొందరికి 30 సంవత్సరాల నుంచి బాధపడిన వారు కూడా మా దగ్గర చూపించుకున్నారు. ఓకేనా? వాళ్ళకు కొన్ని వారాల్లోనే రిజల్ట్ వచ్చిందండి. మేము వాళ్ళకు కొన్ని రకాలంటూ డైట్, మేము ఇచ్చే మెడిసిన్స్, వాళ్ళు అలవాట్లు కొన్నిట్లో కొంచెం మార్పు చేస్తాయి, మందులు పెడతాము. మీకు దీర్ఘకాలికంగా మీకు ఎప్పటికీ కూడా ఈ సమస్య రాకోకున్నట్లు మేము ఇచ్చే మందుల నుంచి మీకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కంప్లీట్గా మీకు క్యూర్ అయిపోతుంది, కంప్లీట్గా నయమైపోతుంది. మీరు దీని గురించి ఇది పెద్ద కంప్లైంట్గా మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడొద్దు. మీరు మీకు దగ్గరలో ఉన్న మా ఆర్జీఆర్ బ్రాంచ్కి సంప్రదించండి, తప్పకుండా మీకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఓకే అండి, విన్నారు కదా. దగ్గరలో ఉన్న ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ సార్ సంప్రదించి వాళ్ళు అందించే ట్రీట్మెంట్ తీసుకొని మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ మేడం, మనం మధుమేహం గురించి మాట్లాడుతూ ఉన్నాం. తప్పకుండా. మధుమేహంలో టైప్ 1 టైప్ 2 గురించి చెప్తున్నాను. అది అలోపతిలో మనకి అదే మోడర్న్ సైన్స్లో టైప్ 1 టైప్ 2గా చెప్పారు. బట్ కంప్లీట్గా అంటే యూరినరీ సిస్టమ్కి రిలేటెడ్ ఉంటుంది ఏదైనా సరే. ఆయుర్వేదంలో వచ్చేసి 18 టైప్స్ ఉంటాయన్నమాట. అది కంప్లీట్గా ఏంటంటే దీంట్లో లక్షణాలు కొందరిలో సేమ్ ఉంటాయి, కొందరిలో లక్షణాలు ఇలాగ ఇద్దరిలో కూడా అంటే టైప్ 1 టైప్ 2లో లక్షణాలు సేమ్ ఉంటాయి. ఎక్కువగా ఒకరికి స్లీప్ ఎక్కువగా ఉంటుంది, ఆకలి ఎక్కువ ఇస్తుంది, కొందరికి స్వెట్టింగ్, ఓవర్ స్వెట్టింగ్ ఉంటుంది, కొందరు ఫ్యాట్గా అయిపోతుంటారు, కొందరు సన్నగా అయిపోతుంటారు. ఇదే కొంచెం తేడాలు, రెండు తేడాలు ఏంటంటే ఒకరు సన్నగా ఉండడం, ఒకరు లావుగా ఉండడం. అదే టైప్ 1 టైప్ 2 డిసీజ్ అనమాట. ఓకేనా? బట్ లక్షణాలు మాత్రం థైరాయిడ్ చాలా మంది సన్నగా అవుతారు, లేదంటే లావుగా అయిపోతారు. దాంట్లో కూడా ఏంటంటే హైపర్. ఓకేనా? అయోడిన్ అనేది కొందరిలో ఎక్కువ సెక్రేషన్ జరిగినప్పుడు హైపర్, తక్కువగా సెక్రేట్ జరిగినప్పుడు హైపోథైరాయిడిజం అని అంటారు అన్నమాట. కంప్లైంట్స్ లేదు, ఇది కూడా ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా ఇవన్నీ గ్లాండ్స్ నుంచే. కాకపోతే ఏంటంటే అది థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అయి ఉంటుంది, ఇక్కడ ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది ఎఫెక్ట్ అయి ఉంటుంది అలాగా. బట్ కంప్లైంట్స్ వాళ్ళది చాలా కంప్లీట్ గా సపరేట్ అనమాట. వీళ్ళేంటంటే స్వెట్టింగ్, ఓవర్ స్వెట్టింగ్, ఆకలి ఎక్కువ వేయటము, ఎక్కువ యూరినేషన్ ఎక్కువ పోవటము, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. బట్ థైరాయిడ్ పేషెంట్కి ఏంటంటే ఎయిర్ ఫాల్, వాళ్ళ మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఫస్ట్ డిస్టర్బ్ అవుతుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది కొందరిలో. ఓకేనా? ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాగ వాళ్ళ రకాల్లో వాళ్ళది కొంచెం ఐసైట్ కూడా కొన్నిసార్లు డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది చాలా రేర్ కండిషన్లో. ఓకేనా? ఇది ఈవెన్ షుగర్ పేషెంట్ కూడా వీటిల్లో కూడా మనకు నరాలకు సంబంధించి, కంటికి సంబంధించి, ఇలాగ గుండెకి సంబంధించి, కిడ్నీకి సంబంధించి ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాళ్ళు యూస్ చేసే
అంటే చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు షుగర్తో పాటుగా బీపీ, కొందరికి హార్ట్ ప్రాబ్లం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అది చాలా రోజుల నుంచి మెడిసిన్ వాడటం వల్ల వాళ్ళకు కిడ్నీ ఎఫెక్ట్ కూడా ఉంటుందండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత వరకు మీరు శాశ్వత పరిష్కారం ఎంచుకోవడం చాలా మంచిది. అంటే ఇప్పుడు అదే చిన్నపిల్లల గురించి షుగర్ గురించి కంప్లైంట్స్ అడిగాను కదా, అవును. అంత చిన్నపిల్లలకు కూడా మీ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారా? ఓకే, యాక్చువల్లీ వాళ్ళకు మేము ఫస్ట్ పేషెంట్ మా దగ్గరకు వచ్చి మీరు అన్నట్టుగా వాళ్ళకు 5 years బిలో అంటే మేము చూడమండి. 5 years అబోవ్ ఉండాలి. వాళ్ళకు మేము నాడి పరీక్ష చేసి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ వెయిట్ని బట్టి మేము మెడిసిన్ డోస్ అనేది ఇస్తామన్నమాట. అంటే ఈ కంప్లీట్ గా ఈ ఆయుర్వేదం గురించి చెప్తున్నారు. ఎస్, కంప్లీట్ గా మేము ఇచ్చే మెడిసిన్స్ అన్ని కూడా హెర్బల్ బేస్డ్ మెడిసిన్స్, కంప్లీట్ గా మూలికలతో తయారు చేసిన మందులు అన్నమాట. ఇవన్నీ కూడా ఇవే ఇస్తాం ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు నాడి పట్టుకొని మనిషి లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన రిలేటెడ్ గానే కదా మీరు ఇప్పుడు మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు? అవునండి. అంటే ఇది దీంట్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు? నాడి పట్టుకుని ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు తెలుస్తూ ఉంటాయి? మనిషిలో కంప్లీట్ గా ఏ చక్రాస్ ప్రాబ్లమ్ గా ఉన్నాయని అట్లా అర్థం అవుతూ ఉంటుందండి. ఓకే, యాక్చువల్లీ నాడి పరీక్ష చేసినప్పుడు మేము వాత, పిత్త, కఫ బేస్ చేసుకుంటాం. వాత చెక్ చేసినప్పుడు వాతలో న్యూరలాజికల్ డిజార్డర్స్ అన్నమాట. వీటికి మేము చెప్పాం కదా, నొప్పులతో సఫర్ అవుతున్న వాళ్ళు, కొంత నరాల వీక్నెస్. కాలర్ లైన్ లో ఉన్నారు. ఓకే, హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో, ఓకే ఓకే మేడం, రైట్, కాలర్ ప్రాబ్లంగా ఉన్నట్టుంది. చెప్పండి మేడం. నాడి పరీక్ష చేసినప్పుడు అంటే మేము వాత, పిత్త, కఫ 3 బేస్ చేసుకుంటామంట. వాత చెక్ చేసినప్పుడు అంటే వాళ్ళకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మాకు అర్థమైపోతుంది. సో దానికి తగిన ట్రీట్మెంట్స్, వాతానికి సంబంధించిన మందులన్నీ కూడా మేము ప్రిపేర్ చేసి ఉంటాం. కాబట్టి ఏ వాత ప్రాబ్లంకైనా సరే మేము ఇచ్చే మెడిసిన్స్ వాత ప్రకోపం ఉన్నప్పుడు వాళ్ళకి వాత శమన డ్రగ్స్ అన్నమాట. ఆ వాతము దేని వల్ల పెరిగింది, ఏది ఇస్తే వాళ్ళకు వాత తగ్గిపోతుంది, ఇలాగ ఆ బేస్డ్ మెడిసిన్స్ మేము ప్రిపేర్ చేసి ఉంటాము. ఇవి కంప్లీట్గా వాత అంటేనే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నరాలకు సంబంధించింది. వాటి వల్ల నొప్పులు ఉంటాయి, కొందరికి వాపులు ఉంటాయి. అది పేషెంట్ మళ్ళీ వాత, పిత్త, కఫల మీద డిపెండ్ అయి ఉంటాయి. వాతం పెరిగిందంటే వాతంతో పాటుగా పిత్త, కఫ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది ప్రతి పేషెంట్లో. వాత ఒకటే పెరిగింది, అది ప్రిడామినెన్స్ అన్నమాట. మిగతా వాటిని డామినేట్ చేస్తుంటే డిస్టర్బ్ చేసేస్తుంది. ఓకేనా, ఇలాగ వాతలో అలా ఉంటుంది. పిత్తలో వచ్చేసి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈవెన్ సోరియాసిస్ లాంటివి, డయాబెటీస్, ఓకేనా, అల్సర్స్ కానివ్వండి. ఓకేనా, స్టమక్ రిలేటెడ్, అది అల్సర్స్ అంటే స్టమక్. రైట్ మేడం, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో, లక్ష్మీపేట అండి మాది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఏం పేరు చెప్పండి? లక్ష్మీపేట, నా పేరు జగాబాయి. ఓకే, మాట్లాడండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మోకాల నొప్పులు వస్తాయి కదా. ఓకే, ఎప్పటి నుంచి అమ్మా? బాగా. అవునా, ఏదైనా మందులు వాడుతున్నారా మీరు? మీరేమన్నా మందులు వాడుతున్నారా గతంలో, ఇంతకు ముందు? మీ వయసు ఎంతమ్మా? ఓకే, 85 సంవత్సరాలతో. ఓకే ఓకే, మీకు మోకాలు నొప్పులు బాధపడుతున్నారు అంటున్నారు కదమ్మా. మీకు వయసు పరంగా వచ్చిన నొప్పులు ఇవన్నీ కూడా. బీపీ, షుగర్ ఏమన్నా ఉన్నాయమ్మా మీకు? బీపీ, షుగర్ ఏమన్నా ఉన్నాయా? అవునా, ఓకే. ఇవన్నీ కంప్లీట్ గా మీకు వచ్చిన మోకాలు నొప్పులు మీ ఏజ్ పరంగా వచ్చినటివి. మీకు వీరంతరగా మీకు మా మెడిసిన్స్ తో తగ్గించేలాగా చేస్తామని. మీకు దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ ని సంప్రదించండి, ఆర్జర్ హాస్పిటల్ ని. ఓకేనా, అక్కడ మీకు నాడి పరీక్ష చేసి మీకు ఎన్ని రకాల మందులు పెట్టాలి, ఎలాంటి మందులు పెట్టాలి, దానివల్ల మీకు ఎంత తొందరలో ఉపశమనం జరుగుతుంది, పూర్తిగా నయం అయిపోయేలా మీకు చేస్తారు. ఓకే అమ్మా. ఓకే అండి, చెప్పండి మేడం. ఈ పంచకర్మల గురించి మాట్లాడుతాం. పంచకర్మ గురించి ఓకే.
మనకు నాడి పరీక్ష తర్వాత ఇప్పుడు పంచకర్మలోకి వెళ్తున్నామండి. ఓకేనా. పంచకర్మ సంబంధించి ఏంటంటే పంచకర్మ అంటేనే పంచ అంటేనే 5, కర్మాస్ అంటే థెరపీస్ అన్నమాట. స్నేహన, స్వేదన, వమన, విరేచన, వస్తి, ఈ 5 టైప్స్ ఉంటాయి. బట్ అకార్డింగ్ టు సుశ్రుత ఇంకా కొన్ని ఆథర్స్ ప్రకారం నసం కూడా యాడ్ అయ్యింది. నసం అంటే ముక్కులో, అది 1 by 1 మీకు చెప్తాను. ఓకేనా. దీంట్లో వచ్చేసి ఫస్ట్ స్నేహన అని చెప్పుకున్నాము కదా. ఈ స్నేహన అంటే ఏంటంటే ఆయిల్, మెడికేటెడ్ ఆయిల్స్, మెడికేటెడ్ గీ. ఓకేనా. ఇవి మనకు నోటి ద్వారా మనకు ఇస్తారనమాట. అంటే మెడికేటెడ్ ఆయిల్స్, గీ, ఇవన్నీ పేషెంట్ కండిషన్, వాళ్ళు కూడా షుగర్, బీపీ ఉన్నాయా, ప్లస్ ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నాయా, బ్రెయిన్, వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏవేవి ఉన్నాయో వాళ్ళ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ కండిషన్కి తగ్గట్టుకు వాటిలో కూడా మెడికేటెడ్ గీస్ అనేది సపరేటెడ్గా ఉంటాయి. ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మేము ప్రిపేర్ చేసే గీస్ సపరేట్గా ఉంటాయి, ఆయిల్స్ సపరేట్గా ఉంటాయి. నార్మల్ సోరియాసిస్ పేషెంట్కి ప్రిపేర్ చేసేది సపరేట్గా ఉంటుంది, అవి కూడా ఆయిల్స్ సపరేట్గా ఉంటాయి. అందరు పేషెంట్కి ఒకటే కాదు. బట్ గీ అనేది, ఆయిల్ అనేది కామన్ ఉంటుంది, కానీ వాటిలో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే మూలికలు అయితే ఉంటుంటాయో అవి మాత్రం డిఫరెంట్గా ఉంటాయండి. అది స్నేహన. అది కొన్ని రోజులు, ఒక 3 days అలా ఇస్తారు. ఓకేనా. దీంతో పాటుగా దీపన పాచన అనే మెడిసిన్స్ కూడా ఉంటాయండి. అలాంగ్ విత్ దట్ స్నేహన ఆ దీపన పాచన మెడిసిన్స్ ఉంటాయి. అవి దీపన పాచన అంటే డైజెషన్ అవ్వడానికి అది మెడిసిన్ అనమాట, మెడిసిన్ రూపంలో ఇస్తారు. ఓకేనా. తర్వాత వచ్చేసి స్నేహన అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్వేదన అంటే స్టీమ్ థెరపీస్ అండి. స్టీమ్ అవి మనకు బాడీలో ఆయిల్ అదంతా ఇచ్చిన తర్వాత ఏంటంటే మసాజ్ ఇవన్నీ చేస్తారు. దీంట్లో చాలా రకాలుగా ఏంటంటే ఫస్ట్ అలా స్నేహన ఇచ్చిన తర్వాత ఒక 3 days తర్వాత మళ్ళీ ఒక 3 days అభ్యంగనం ఉంటుంది అనమాట. బాడీ అంతా కూడా ఫుల్ బాడీ మసాజ్ ఉంటుంది. ఫుల్ బాడీ మసాజ్ చేసిన తర్వాత వాళ్ళని స్టీమ్ ఒకటి బాక్స్ ఉంటుంది వాళ్ళకు స్టీమ్ ఇవ్వడానికి, అది కూడా ఒక 3 days చేస్తారు. ఈ 3 days చేసిన తర్వాతకి వమనకి ఏం చేస్తారు, వమన ముందు రోజు ఏం చేస్తారంటే పేషెంట్కి బాగా ఫుడ్, తనకి ఏవైతే ఇష్టం. ఓకే. హలో. నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? నా పేరు హారిత, ఆదిలాబాద్. ఓకే అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి అమ్మా. నాకు నడుము నొప్పి, లంబార్ స్పాండిలైటిస్ అని చెప్పింది డాక్టర్. ఓకే అమ్మా. అంటే ఒక 15 రోజులు మందులు వాడినాం. ఓకే. కొద్దిగా ఇప్పుడు అడిగిందని చెప్పిండు. అయితే కింద కూర్చోవద్దు, ఉండవద్దు అని చెప్పింది, రెస్ట్ తీసుకోవాలి. ఓకే. అయితే మీ దగ్గర ఏమైనా మందులు ఉంటాయి? తప్పకుండా అమ్మా, వీటితో మీకు మందులతో పాటుగా కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయండి. మీకు నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. మీకు ఇచ్చే మందుల నుంచి చేసే మసాజ్లు, కొన్ని థెరపీస్ ఉంటాయండి, పంచకర్మ థెరపీస్. వాటి నుంచి మీకు కంప్లీట్ గా నయమైపోతుంది. అక్కడైతే మీకు ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ రావడం వల్ల అక్కడ నరాలు కానివ్వండి ఏవైతే మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయో మేము చేసే ట్రీట్మెంట్ వల్ల ఆ గ్యాప్ అనేది మీకు నార్మల్ రేంజ్కి వచ్చేసి మీకు ఆ పరిష్కారం పూర్తి నయమయ్యేలాగా చేస్తాము. మేము ఇచ్చే మెడిసిన్ కానీ పంచకర్మ ట్రీట్మెంట్ నుంచి మీకు పూర్తిగా నయమైపోతుంది. ఇది చాలా చిన్న ప్రాబ్లం మేము చూసే వాటిల్లో. ఓకే. ఎలాంటి స్టేజ్ లో ఉన్నా సరే, మీకు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా, మీరు మధ్యలో 50% పోయి అలా 100% లో ఎంత స్టేజ్ లో ఉన్నా కూడా మేము ఇచ్చే మెడిసిన్స్ ప్లస్ మసాజ్ నుంచి మీకు పూర్తిగా నయమైపోతుందండి. అవునా? అయితే మీకు తొందరలోనే నయమైపోతుంది, కొన్ని వారాల్లోనే మీకు పూర్తిగా నయమైపోతుంది. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని సంప్రదించండి అమ్మా. తప్పకుండా వాళ్ళకు మీకు సంబంధించిన మెడిసిన్స్ అన్ని వాళ్ళు పెట్టి మీకు తగ్గేలాగా చేస్తారు. డబ్బులు ఏమన్నా బాగా ఏంటండి ఎంత అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నాడి పట్టుకొని వాళ్ళు చెక్ చేశారు కదండి, అప్పుడు వాళ్ళు చెప్తారు మీకు ఏమేమి ట్రీట్మెంట్లు అవసరమో, ఏమి చేయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా చూసి కదా మిమ్మల్ని నాడి పరీక్ష చేసినప్పుడు, అప్పుడు మీకు సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్ని కూడా మేము చెప్తాము మీకు. సరే, ఓకే అమ్మా. ఓకే మేడం, ఇప్పుడు పంచకర్మల గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఇప్పుడు ఒక కాలర్ చెప్పారు మనకి బ్యాక్ పెయిన్ అని చేసి, దాని గురించి కూడా వివరించండి. అంటే అసలు ఎందుకు అంత, చాలా మందిలో ఇప్పుడు సహజంగానే వస్తుంది బ్యాక్ పెయిన్, కొంతమందికి సిజేరియన్ అయిన వాళ్ళకి ఎక్కువగా వస్తుందని చెప్తూ ఉంటారు. రిలేటెడ్ గా ఉంటుందండి సిజేరియన్ అయినప్పుడు బ్యాక్ పెయిన్ తర్వాత రావడానికి అవకాశం ఉందంటారా? అలా ఉంటుందా?
అంటే దానికి యాక్చువల్లీ దీనికి సంబంధం లేదు, యాక్చువల్లీ కంపారిజన్. కాకపోతే పెయిన్ వచ్చేసి లంబర్ రీజన్లోనే కాబట్టి వాళ్ళు కొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెంట్స్కి అక్కడ స్పైనల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు కొందరిలో ఏంటంటే ఆ పెయిన్ అలాగే ఉండిపోతుంది. ఈ రోజుల్లో చేసే కంప్లైంట్ అంటే చాలామంది అది వన్ టైం ప్రిక్ చేయలేదండి, మాకు చాలాసార్లు ప్రిక్ చేశారు, సో అప్పటి నుంచి మాకు అలాగే పెయిన్ ఉండిపోయింది, దీని నుంచి మేము ముందుకు వంగలేకపోతున్నాము, ఇలాగే నిటారుగా ఉంటున్నాము, ఏ పని చేసుకోలేకపోతున్నాము, కాసేపు నిలబడినా కూడా చాలా నొప్పులు ఎక్కువైపోతున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. వాటికి కంప్లీట్గా ట్రీట్మెంట్ మా దగ్గర ఉందండి. కంప్లీట్గా పూర్తిగా వాళ్ళకు కొన్ని వారాల్లోనే పూర్తిగా నయమైపోతుంది. ఓకే, అది లంబర్ స్పాండిలోసిస్ వేరు, వాళ్ళకి సిజరీన్ అయిన తర్వాత వచ్చి నొప్పి వేరు. ఓకే, అది ఇది సంబంధం అయితే ఏం లేదు. కాకపోతే వాళ్ళకి అక్కడ పెయిన్ వస్తుందంటే కొన్నిసార్లు మనం కూడా గమనించాల్సినవి ఏంటి అంటే ఆ వెనకాల వచ్చినప్పుడు కారణాలు ఏంటి అది కూడా ఒకసారి గమనించుకోవాలి. వాళ్ళు కొన్ని ఎక్సర్సైజెస్, వాళ్ళ వర్క్ కావచ్చు, వాళ్ళ స్ట్రెస్ కావచ్చు, వాళ్ళ సిట్టింగ్ పొజిషన్ ఉండొచ్చు, ఓకేనా, లాంగ్ డిస్టెన్స్గా వాకింగ్, ఓకేనా, వాళ్ళ వెయిట్, ఓకేనా, ఇవన్నీ కూడా చాలా, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. దాన్ని బట్టి ఇప్పుడు మన దగ్గర మాట్లాడిన కాలర్ అయితే తనకు వచ్చేసి ఏజ్ రిలేటెడ్, ఓకేనా, తన వర్క్, తన స్ట్రెస్, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. తనకు లంబర్ స్పాండిలోసిస్ అని తను ఆల్రెడీ చెప్పారు. అంటే అక్కడ ఏంటంటే గ్యాప్ అనేది పోయి ఉంటుంది, ఓకేనా, గ్యాప్ అంటే వాటి మధ్యలో ఉండాలి. దానికి కారణాలు ఏంటంటే ఎక్కువ వర్క్ ఒకటి, ఓకేనా, ఫుడ్ హ్యాబిట్స్, ఏవైనా సరే మనకి ఏదైనా సరే డిసీజ్ వస్తుంది, నాట్ ఓన్లీ లంబర్ స్పాండిలోసిస్ అండి, ఏ కంప్లైంట్ అయినా సరే వస్తుంది అంటే ఫస్ట్ మన ఫుడ్ కాంబినేషన్, మనం తీసుకున్న ఆహార పదార్థాలు, మన వ్యాయామాలు, ఇవి ముఖ్య కారణాలు. ఓకేనా, దాన్ని మనం ఆయుర్వేదంలో నిదాన సేవన, ఆహారజ అని ఇలాగా మనం చెప్తాం అనమాట. ఆహారజ విహార అంటే మనం అలవాట్లు, వ్యాయామాలు, మనం తిరిగి అంటే మన ఎక్సర్సైజెస్, మన వృత్తి ప్రొఫెషన్, కొందరు సిట్టింగ్ పొజిషన్, ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్, కొందరు జర్నీలు ఎక్కువ చేస్తూ ఉంటారు, వాటి నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏదైతే నరం ఇలాగా ప్రెస్ అయిపోయింది అని వాళ్ళకు చాలా మందికి కంప్లైంట్స్, పెయిన్, కొందరికి నొప్పి, అసలు బెండ్ అవ్వలేకపోవటము, కొందరికైతే జోములు కూడా స్టార్ట్ అయిపోతాయి దానివల్ల, ఎందుకంటే అక్కడ ఉన్న నరాలు ఎఫెక్ట్ అవడం వల్ల వాళ్ళకి జోములు స్టార్ట్ అయ్యి వీటికి కంప్లైంట్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కానీ, అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని అలా ఉంటాయి కదా, ఏ స్టేజ్లో ఉన్నా మీ దగ్గర అయితే ట్రీట్మెంట్ సాధ్యపడుతుందా? తప్పకుండానండి, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా సరే మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. చాలా బాగా నయమైపోయింది. చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, ఇలాగ ఒక్కరిద్దరని కాదు, చాలా పేషెంట్స్ ఉన్నారు ఇలాగ కంప్లీట్గా నడవలేని వాళ్ళు కూడా మా హాస్పిటల్కి ఇలాగ పేషెంట్ ఇలాగ తీసుకొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఏబుల్ టు వాక్, ఓకేనా, అసలుకి నడవలేని వాళ్ళు కూడా ఏంటంటే మేమిచ్చే మందులు వాడిన తర్వాతకి చాలా బాగా నడవగలుగుతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలాగా అవుతుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు తప్పకుండా. నయమైతే కంపల్సరీ పూర్తిగా నయమైపోతుంది. ఓకే, అంటే ఇవాళ రేపు హాస్పిటల్ ట్రీట్మెంట్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అంటే రెండు ఒక సెపరేట్ సెక్షన్ అనమాట. చాలా మంది ఈ కామన్ గా జనం ఎవరైనా సరే ముందు సైన్స్ కే వెళ్ళిపోతూ ఉంటారు. దానికేను ఆయుర్వేదానికి తేడా ఏంటంటారు? అంటే ఇమీడియట్ గా దీంట్లో అయితే నొప్పికి సంబంధించిన ఆ కాంప్లికేషన్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి మామూలుగా మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు. ఈ ఆయుర్వేదంలో దీర్ఘకాలికంగా అంటే కొంత టైం తీసుకొని అది ఆ పెయిన్ రిలీఫ్ సెక్షన్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, అసలు ఎన్ని రోజులు మీ దగ్గర ఉండాల్సి వస్తుంది? అంటే ఒక్కొక్క సమస్యకి కొన్ని రోజులు, వారాలు ట్రీట్మెంట్స్ అని అలా ఏమైనా చెప్తారా మీరు? ఉందండి, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు లివర్ స్పాండిలోసిస్ కావచ్చు, సర్వైకల్ కావచ్చు, నీ పెయిన్స్ కావచ్చు, ఈ నీ పెయిన్స్ ఏవైతే ఉన్నాయి, ఈవెన్ రొమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, వీటన్నిటికి ఏంటి మా దగ్గర 7 to 10 days ట్రీట్మెంట్, పంచకర్మ ట్రీట్మెంట్. చెప్పానుగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 5 పంచకర్మ థెరపీస్ తో పాటుగా లోకల్ థెరపీస్ కూడా ఉంటాయి. ఓకేనా, కోలాన్ థెరపీ, అవన్నీ ఇంటర్నల్ థెరపీస్ ఉంటాయి. వాటితో పాటుగా లోకల్ థెరపీస్ అనమాట. ఎక్కడైతే మీకు ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నారు, అక్కడ అవి పంచకర్మ ట్రీట్మెంట్ తో పాటుగా పైన వచ్చేసి మనకు ఇక్కడ మెడ దగ్గర వచ్చేసి ఏం చేస్తారంటే గ్రీవవస్తి అని చేస్తారు అనమాట. గ్రీవవస్తి, నడుం. ఓకే, కాల్ రెడీగా ఉన్నారు.
హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? మేడం, కందుకూరు నుంచి మేడం. ఓకే, మీ పేరు చెప్పండి అండి. కొల్లూరు సుబ్బారావు. సరే సుబ్బారావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. హలో సార్, చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి? సుబ్బారావు గారు, టీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. టీవీ చూడకుండా చెప్పండి, మాట్లాడండి. ఎలాంటి ఓకే, కాలర్ కొంచెం ప్రాబ్లంగా ఉన్నట్టుంది మేడం, కంటిన్యూ చేయండి. అది చెప్పాను కదండి, పంచకర్మ థెరపీస్తో పాటుగా మనకు లోకల్ థెరపీస్ ఉంటాయంట. గ్రీవర్స్, ఎవరికైతే సర్వికల్ స్పాండిస్తో బాధపడుతుంటారో వాళ్ళకు గ్రీవర్స్ది, ఎవరైతే లంబర్ స్పాండిస్తో బాధపడుతుంటారో వాళ్ళకు కటివస్తి అని చేస్తారు. ఉంటుంది మేడం ఇప్పుడు మీరు చెప్పే ట్రీట్మెంట్? ఓకే, ఇవన్నీ మేము చెప్పిన పంచకర్మ థెరపీస్ అయితే ఓన్లీ 1 డేలోనే కంప్లీట్ అవుతుందండి. ఓకేనా, బట్ మసాజెస్ ఇవంతే ఉన్నాయో మీకు లోకల్ అవైతే 7 డేస్ వరకు చేస్తారు. 7 to 10 days, అది పేషెంట్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకి 7 డేస్లోనే వాళ్ళకి పూర్తిగా అంటే అవైలబుల్ గా ఉంటాయి, అంటే ఒక సామాన్యుడు భరించే స్థాయిలోనే ఉంటాయి. కంపల్సరీగా సామాన్యుడు భరించగలగడండి, ఎందుకు వాళ్ళు చేయించుకోగలరు. బయట వాడితో కంపేర్ చేస్తే రీజనబుల్ ప్రైస్ లోనే మేము అన్ని రకాల ట్రీట్మెంట్ చార్జెస్ చేస్తున్నాము. వాళ్ళ ఫుడ్, అకామిడేషన్ కానివ్వండి, ట్రీట్మెంట్ అన్ని ఇంక్లూడింగ్ చేసుకుని, వాళ్ళతో పాటు ఎవరైనా ఒకరు ఎక్స్ట్రా ఉన్నా కూడా అదంతా బేస్ చేసుకుని ఓన్లీ 1 ప్యాకేజ్ లోనే వాళ్ళకి ట్రీట్మెంట్, ఫుడ్, బెడ్ ఇస్తున్నారు. ఓకే, ట్రీట్మెంట్ ఖచ్చితంగా. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, మీ పేరేంటి, మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఈ గ్లూకోమా అనే దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా మేడం? ఓకే, గ్లూకోమాకి సంబంధించి మేము ఇంకా ట్రీట్మెంట్ లేదు స్టార్ట్ అదే అర్థమైందండి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ మేము ఇంకా స్టార్ట్ చేయలేదండి. మా దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ సోరియాసిస్, దీర్ఘకాలికంగా బాధపడుతున్న రోగాలకు సంబంధించిన ట్రీట్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి. కంటికి సంబంధించినవి మా దగ్గర ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా. మీకు ఏదైనా షుగర్తో బాధపడుతున్నా, ఏదైనా నొప్పులతో బాధపడుతున్నా, సోరియాసిస్ కానివ్వండి, వాటికి సంబంధించి మా దగ్గర దీర్ఘకాలిక రోగాలకు శాశ్వత పరిష్కారాలు ఉన్నాయి. ఓకే అండి మేడం, ఇప్పుడు చెప్పారు సోరియాసిస్ అని చెప్పి, దాని గురించి వివరించండి. అసలు సోరియాసిస్ ఎందుకు వస్తూ ఉంటుంది? జనరల్గా ఫుడ్స్ వల్లే వస్తుందంటారా? అది కూడా అది కొందరిలో ఏంటంటే హెరిడిటరీ కూడా ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్గా ఏంటంటే ఇది ఇంప్యూర్ బ్లడ్ అనమాట. బ్లడ్లో మనం విశేషణ ఆఫ్ పిత్త అని చెప్తాము ఆయుర్వేదంలో. అంటే పిత్త ఎప్పుడైతే ఎఫెక్ట్ అయి ఉంటుందో అప్పుడు స్టమక్ డిస్టర్బెన్స్ జరుగుతుంది. దాని తర్వాత బ్లడ్ కూడా ఇంప్యూర్ అవుతుంది. బ్లడ్ ఇంప్యూర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మనకు స్కిన్ అనమాట. ఓకేనా, స్కిన్ టార్గెట్ చేయడం సోరియాసిస్. ఓకేనా, స్కిన్ అప్పుడు మనకు ఇలా సోరియాసిస్ వచ్చిన వెంటనే మనకు కొన్ని రకాలంటే సిమ్టమ్స్ వెంటనే కనిపిస్తాయి అన్నమాట. కొందరికి ఇచ్చింగ్ ఉంటుంది, కొందరికి ప్యాచెస్ కనిపిస్తాయి వెంటనే. ప్యాచెస్ డ్రై స్కిన్ అయిపోతుంది, ప్యాచెస్ అవి రెడ్ గా, కొందరిలో బ్లాక్ గా, స్కిన్ ఊడిపోతుంది. అది పీల్ ఆఫ్ అంటే స్కిన్ పీల్ ఆఫ్ అంటుంటాయి. ఇలాగ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలా అంటే వాళ్ళు ఇలా ఒక్కసారి కూర్చొని లేచారనుకోండి, అక్కడ మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా అంటే పొట్టు చాలా ఇంత రాలుతుంటుంది. అసలు వాళ్ళు ఒకసారి ఇలాగా ఒక స్క్రాచ్ చేసినా కూడా ఆ పొట్టు రాలుతుంటుంది. సోరియాసిస్ అంటే అంటువ్యాధి లాగా ఉంటుందండి? లేదు, యాక్చువల్లీ ఇది సోరియాసిస్ అనేది మనకి ఆటో ఇమ్యూనో డిజార్డర్ అంతే తప్ప ఇది కమ్యూనికేట్ డిజార్డర్ అంటే ఒకరి నుంచి ఒకరి కంటామినేట్ అయితే అవ్వదు. ఓకేనా, దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయండి? వీటిలో సోరియాసిస్లో కూడా ఏంటంటే మేము కోలామ్ థెరపీ చేపిస్తాము, అంటే స్టమక్ క్లీన్ చేపిస్తాము, అంటే కోలామ్ థెరపీ అంటారు. ఆ స్టమక్ క్లీన్ చేయించడం వల్ల ఏంటంటే పిత్తం అని చెప్పాను కదా, మనకి స్టమక్లో అది పిత్తం అనేది డిస్టర్బెన్స్ ఉంటే అన్ని రోగాలకి కారణాలు అది చెప్పాను కదా. దానికి అది నార్మల్ స్టేజ్కి తీసుకోవడానికి ఫస్ట్ మేము కోలామ్ థెరపీ చేపిస్తాము. ఆ కోలామ్ థెరపీ చేయించిన తర్వాతకి డ్రగ్స్ అంటే మెడిసిన్స్ ఇస్తాం అనమాట, శమన ఔషధి ఇస్తాము.
ఓకే. కొందరు ఏంటంటే ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన వెంటనే ఫస్ట్ శమన ఔషధి ఇస్తాం అనమాట. అంటే ఇంటర్నల్ మెడిసిన్స్ ఇస్తాం. ఇంటర్నల్ మెడిసిన్స్ని వాళ్ళకు కొద్ది వారాల్లోనే అది ఏ లక్షణాలు వాళ్ళకి పొట్టు రాలడం కావండి, నవ్వలు, నొప్పి, కొన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా ఉంటుందండి, కొందరిలో నొప్పి కూడా వస్తుంటుంది, చాలా మోకాలు నొప్పులు, వీటితో కూడా బాధపడుతుంటారు. ఆ లక్షణాలు అవన్నీ కూడా తగ్గుతాయి. వాపులు కానివ్వండి, ఇచ్చింగ్, మెయిన్గా వాళ్ళు నిద్రలేమి సమస్యతో బాధపడుతారు. ఒక్కసారి ఇచ్చింగ్ స్టార్ట్ అయిన స్క్రాచ్ చేస్తారంటే అది అలాగే కంటిన్యూస్గా అలాగే చేస్తూనే ఉంటారు. కొందరికి బ్లీడింగ్ కూడా అవుతుంటుంది, వాటి నుంచి క్రాక్స్ ఉంటాయి. వీటిలో కూడా ఆయుర్వేదంలో ఏంటంటే చాలా రకాల టైప్స్ ఉన్నాయన్నమాట. వీటిని కూడా 18 టైప్స్, మహాకూష్ట, క్షుద్రకూష్ట అనేసి మనకు ఆచార్యస్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి విషయాలు ఈరోజు మా ప్రేక్షకులకు తెలియజేశారు మీరు. ఆర్జేఆర్ హాస్పిటల్, హెర్బల్ హాస్పిటల్ నుంచి విన్నారు కదా. డాక్టర్ విజయలక్ష్మి గారు మనతో అంటే దీర్ఘకాలికమైన వ్యాధులు ఏవైతే ఉన్నాయో, మొండి వ్యాధులు, సోరియాసిస్ అవ్వచ్చు, అల్సర్స్ అవ్వచ్చు, బీపీ, దానికి సంబంధించి షుగర్ వ్యాధికి సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియజేశారు. ఎవరైతే ఉన్నారో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న బ్రాంచెస్కి వెళ్ళి ఇటువంటి మొండి వ్యాధుల్ని, దీర్ఘకాలిక వ్యాధులు బాడీలోంచి కంప్లీట్గా తొలగించే ప్రక్రియ 1-2 సిట్టింగ్స్లోనే చేస్తామని కూడా చెప్తున్నారు. సంప్రదించి మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి డాక్టర్ గారు కోరుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ హెల్త్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.